చిన్న కథ చెప్తాను. ఈలోపే మీకు దాని ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఒక 25 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారంట. 25వ అంతస్తు నుండి సూపర్వైజరు కింద ఉన్న కార్మికుడిని పిలుస్తున్నాడంట పైనుంచి. అతను ఎంత పిలిచినా సరే కిందనున్న కార్మికుడు అస్సలు పలకడం లేదంట. దీంతో ఎలా అయినా తల పైకెత్తి చూస్తాడన్న ఉద్దేశంతో జేబులోంచి ఒక 10 రూపాయల నోటు కిందకి విసిరాడంట. అతను ఏం చేశాడంటే కింద పడిన కరెన్సీని తీసుకొని జేబులో పెట్టుకున్నాడు, కానీ పైకైతే మాత్రం చూడలేదు. అయితే ఈసారి 100 రూపాయల నోటు విసిరాడంట. మరలా ఆ కార్మికుడు ఆ 100 రూపాయల నోటు కూడా తీసుకొని జేబులో పెట్టుకున్నాడంట. అయినా స్పందన లేదంట. దీంతో ఒక చిన్న రాయి విసిరాడంట సూపర్వైజరు. అది కాస్త వెళ్ళి నెత్తికి తగిలిందంట. అప్పుడు తల పైకెత్తాడంట. ఈ కథ అంతా ఒక స్వామీజీ అక్కడున్న భక్తులకు చెప్తున్నారనమాట. ఇందులో నీతి ఏమిటో తెలుసా అని అందరినీ అడిగారు. ఈ పాటికే మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ అక్కడున్న వాళ్ళు ఎవ్వరూ కూడా దానికి సమాధానం చెప్పలేకపోయారంట. మళ్ళీ స్వామీజీయే ఇలా చెప్పారంట, వరాలు ఇచ్చినప్పుడు మనం దేవుడిని పట్టించుకోం, కానీ కష్టాలు ఎదురైనప్పుడే పైకి చూస్తాము అని.